హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. దానికన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా? సో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందామని చెప్పాం కదా. ఆ విషయాలు ఏంటంటే 13th వీక్ నామినేషన్లో టోటల్గా ఎంతమంది కంటెస్టెంట్లు వచ్చారో వాళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, అలాగే ఎవరిని నామినేషన్ చేశారో, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు ఒక పవర్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ తోటి కళ్యాణ్ పడాల ఏం చేశాడు, అదేవిధంగా నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా డిమాండ్ పవన్ బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆ ఓపెన్ ఛాలెంజ్ ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అవుతుంది. సో దయచేసి ఈ వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్లో 13th వీక్లో నామినేషన్ అనేవి రచ్చరచ్చగా జరుగుతున్నాయి. చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. చాలా రసవతంగానే ఉండబోతుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ వర్సెస్ ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, రీతు చౌదరి వర్సెస్ సంజన గారు, బర్నీ వర్సెస్ సంజన, బర్నీ వర్సెస్ డిమాండ్ పవన్. అలాగే చాలా అంటే చాలా గొడవలు ఉండబోతున్నాయి. చాలా రసవతంగా ఉండబోతుంది. అలాగే తనుజ వర్సెస్ రీతు చౌదరి కూడా గొడవ జరగబోతుంది. ఇది ఈ ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రీతు చౌదరి వర్సెస్ డిమాండ్ పవన్ కూడా మన రీతు చౌదరి వర్సెస్ మన సుమన్ శెట్టి, అదేవిధంగా ఇద్దరు ఫ్రెండ్స్ అయినటువంటి రీతు చౌదరి వర్సెస్ తనుజ, అలాగే తనుజ వర్సెస్ డిమాండ్ పవన్ కూడా గొడవ చాలా పెద్దగా ఉండబోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. చాలా అంటే చాలా గొడవలు ఉన్నాయి. మొత్తం నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బర్నీ గారిని ఎవరు నామినేషన్ చేయరు. సో అప్పుడు బిగ్ బాస్ కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పడాలకు ఒక పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు ఒక కంటెస్టెంట్ అంటే. అప్పుడు కళ్యాణ్ పడాల బర్నీ గారిని నామినేషన్ చేయడం జరుగుతుంది. నామినేషన్ చేసిన తర్వాత సో ఓవరాల్గా నామినేషన్ లిస్టు మనం ఒకసారి పరిశీలిస్తే 7 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. అంటే కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పడాల తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండడం జరిగింది. సో వాళ్ళు ఎవరు అంటే ఇమాన్యుయల్, తనుజ, సంజన, బర్నీ, సుమను, డిమాండ్ పవన్, రీతు చౌదరి. టోటల్గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము వీళ్ళ ఓటింగ్ ఒకసారి మనం పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అయినా 38%లో కొనసాగుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అయినా 25%లో, సంజన ఓటింగ్ అయినా 24%లో. లాస్ట్ వీక్ సంజన ఓటింగ్ ఓన్లీ 6% ఉన్న ఓటింగ్ ఇప్పుడు 24%కు పెరిగింది. బికాజ్ ఆఫ్ సంజన గారిని హౌస్ మేట్లందరూ టార్గెట్ చేయడము, అలాగే సంజన గారిని బిగ్ బాస్ టార్గెట్ చేయడము, అలాగే నాగార్జున గారు కూడా టార్గెట్ చేయడం వల్ల సంజన గారికి న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అనేది భారీగా పెరిగింది. అందుకోసం తన ఓటింగ్ అనేది 24%లో ఉంది. అలాగే బర్నీ ఓటింగ్ అనేది 11%, సుమన్ ఓటింగ్ అనేది 10%, డిమాండ్ ఓటింగ్ అనేది 9%, రీతి ఓటింగ్ అనేది 6%లో ఉంది. ఓవరాల్గా వీళ్ళ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ గారు, మన సంజన, అలాగే ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్. డేంజర్ జోన్లో ఉన్నది బర్నీ గారు, సుమన్ శెట్టి. అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లో డిమాండ్ పవన్, రీతు చౌదరి. సో వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషను, ఆ లాస్ట్ వీక్ మన నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్ చేస్తే ఓవరాల్గా టాప్ 5 ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ అనేది ఈ నెల 21st ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా టికెట్ ఫినాల్ టాస్క్ అనేది ఈ వారమే ఉండబోతుంది. ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 చెప్తా చూడండి. కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ పొజిషన్ రీతు చౌదరి. సో ఓవరాల్గా మీ టాప్ 5 ఎవరు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే సంజన గారికి ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏందనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఎప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను. సో అలాగే రీతు ఇక్కడ ఈ ప్రతిసారి బాటమ్ 2
బాటమ్ 2లో ఎవరైతే ఉంటారో ఆ వీక్లో ఓటింగ్లో ఎలిమినేషన్ రౌండ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళని కంపల్సరీ నామినేషన్ చేస్తుంది. అందుకోసం ఈసారి తన సేఫ్టీ కోసము సుమన్ శెట్టిని నామినేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 24/liveలో చూసాం మనము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.